అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీటెక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 29. సో గైస్, యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి. సో మీ వీడియో లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోని ఇంకొంత నీ పీపుల్కి అయితే చూపించడం జరిగింది. సో ఎనీ గైస్, వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో వెల్ గైస్, ఫస్ట్ వచ్చేసరికి మనకి Xiaomi నుంచి. సో గైస్, ఫైనల్ గా Redmi 9 పవర్ మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో గైస్, మనకి ఏదైతే చైనాలో లాస్ట్ మంత్ Redmi Note 9 4G మొబైల్ ఫోన్ లాంచ్ అయిందో అదే మొబైల్ ఫోన్ రీబ్రాండ్ చేసి మన ఇండియాలో Redmi 9 పవర్ కింద తీసుకురావడం జరిగింది. లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. సో ఎనీ గైస్, ఒకసారి ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే వచ్చరికి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి మనకి Qualcomm Snapdragon 662 ప్రాసెసర్. ఇంకా మనకి ర్యామ్ వచ్చరికి 4GB ర్యామ్ కాన్స్టెంట్. ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 2 టైప్స్ తీసుకొచ్చారు. 64GB వేరియంట్ ఉంది. అట్ ద సేమ్ టైం 128GB కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సో ఫైనల్గా ఇంకా మన బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుకుంటే దీంట్లో మనకి నియర్లీ 6000 mAh బ్యాటరీ అండ్ మనకి బాక్స్లో అయితే 22.5 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ గాయస్, మొబైల్ హ్యాండ్సెట్ అనేది నియర్లీ 18 వాట్స్ వరకు తీసుకోగలదు. ఇంకా ఫైనల్గా మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చరికి 48 మెగాపిక్సెల్ అండ్ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్. ఏదైతే మనకి చైనాలో లాంచ్ అయిందో దాంట్లో బ్యాక్ సైడ్ వచ్చరికి 3 క్యామ్స్ ఉంటాయి. బట్ మన ఇండియన్ వేరియంట్లో వచ్చరికి మాత్రం బ్యాక్ సైడ్ అయితే 4 క్యామ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో వెల్, ఇంక ఫైనల్గా ఒకసారి కలర్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూ, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే తీసుకురావడం జరిగింది. సో గాయస్, ఇంకా ఫైనల్గా ప్రైస్ వచ్చరికి మనకి 4GB ర్యామ్ 64GB ప్రైస్ వచ్చరికి నియర్లీ 10,999 రూపీస్. అండ్ అనదర్ వేరియంట్ 4GB ర్యామ్ విత్ 128GB ప్రైస్ వచ్చరికి 11,999 రూపీస్. సో గాయస్, ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ డిసెంబర్ 22 12 PM అయితే అవైలబిలిటీ అయితే వస్తుంది. సో వెల్, ఫైనల్గా ఇంకొకసారి ఈ మొబైల్ ఫోన్ కొనేటప్పుడు మనకి Moto G9 మొబైల్ ఫోన్ ఉంది. సో అది కూడా సేమ్ ప్రాసెస్ 662 ఆల్మోస్ట్ స్పెక్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. అది మనకి 10,000 అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి Asus కంపెనీ ఉంది. సో గైస్, Asus తెలుసు మనకి చాలా పాపులర్ ఉంటుంది వాళ్ళ ల్యాప్టాప్స్ విషయంలో. సో గైస్, ఈరోజు చూసుకుంటే మన ఇండియాలో ZenBook Flip S అనే మోడల్ ల్యాప్టాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ వచ్చరికి నియర్లీ 1,49,990 రూపీస్. సో ఒకసారి స్పెక్స్ చెక్ చేద్దాం. డిస్ప్లే వచ్చరికి మనకి OLED డిస్ప్లే 4K రిజల్యూషన్ అండ్ దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి మనకి లేటెస్ట్ 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. అది కూడా మనకి ఇంటెల్ i7 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా ర్యామ్ వచ్చరికి 16GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చరికి మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అది మనకి నియర్లీ 1 TB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి ల్యాప్టాప్ బైక్ చూసుకుంటే 1.2 kg. అండ్ ఫైనల్గా గాయస్, ఈ ల్యాప్టాప్ మనకి 2-in-1 అంటే మనకి ల్యాప్టాప్ విధంగా వాడుకోవచ్చు, లేదంటే మనకి ఆ స్క్రీన్ బ్యాక్ టిల్ట్ చేసేస్తే మనకి ఒక ట్యాబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే, మనకి పెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. సో గాయస్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ లైట్ వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది. నియర్లీ ఫైల్ సైజ్కి జస్ట్ 2 MB సైజ్ ఉంటుంది. మనకి ఏదైతే 2G నెట్వర్క్ ఉంటుందో, సో ఆ 2G నెట్వర్క్ కూడా మనం ఈజీగా అయితే చాటింగ్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే తీసుకురావడం జరిగింది, కంపెనీ అయితే చెప్తుంది. సో మనకి ఎలాగైతే ఫేస్బుక్ లైట్ యాప్ ఉంటుందో అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లైట్ అయితే తీసుకొచ్చారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి వాట్సాప్ వెబ్ గురించి. సో గైస్, వాట్సాప్ వెబ్ లో మనకి వీడియో కాలింగ్ ఫీచర్ అయితే అవైలబిలిటీగా లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి వెరీ సూన్ అయితే వీడియో కాలింగ్ ఫీచర్ అయితే వాట్సాప్ యాప్కి అయితే అవైలబిలిటీగా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రీవియస్లీ ఇది మనకి బేటా వర్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడైతే ఇది మనకి స్టేబుల్ వర్షన్ ఇంకా దగ్గరికి వస్తుంది. సో వెరీ సూన్ అయితే మనకి అప్డేట్ అయితే రోల్ అవుట్ అయ్యింది. సో అప్డేట్ ద్వారా ఏంటంటే మీరు జస్ట్ మనం ఎలాగైతే వాట్సాప్ వెబ్ వాడతాం కంప్యూటర్ బ్రౌజర్లో, సో అదేవిధంగా మనం వీడియో కాల్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ కంపెనీ నుంచి. సో గైస్, మనకి తెలుసు రియల్మీ అయితే చాలా రోజుల నుంచి రియల్మీ మియావ్ అనే ఒక క్యాట్ని అయితే టీచ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు దాకా. సో గైస్, మనకు ఒక పిక్ అయితే లీక్ అయింది ఇంటర్నెట్లో. సో ఈ పిక్ ఆధారంగా మనకి ఏమేమి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారో అర్థమైపోతుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి రియల్మీ వాచ్ అయితే లాంచ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్ వచ్చేసరికి X7 Pro అండ్ రియల్మీ బాటిల్, రియల్మీ గోగుల్స్ అండ్ రియల్మీ షూస్ కూడా అయితే దీంట్లో అయితే కనబడతాయి మనకి పిక్ ఆధారంగా. అట్ ద సేమ్ టైం మనకి కంప్యూటర్కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ కూడా రియల్మీ తీసుకొస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఎనీ హౌ గైస్, ఒకసారి అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయిపోయినాక అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో వెల్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి Oppo A15s. సో గైస్, ఇదే టెక్నిక్స్ నేను 2 days నుంచి చెప్తాను ఈ మొబైల్ ఫోన్ రివీల్ అవుతుంది, లాంచ్ అవుతుంది. సో ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయితే అయిపోయింది. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చరికి HD+ డిస్ప్లే, ఇంటూ 1 ప్రాసెసర్ మనకి MediaTek Helio P35 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ అండ్ మన ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడుకుంటే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ర్యామ్ వచ్చరికి మనకి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. సో గాయస్, ఓవరాల్ గా ప్రైస్ చూసుకుంటే 11,490 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో గాయస్, ఈ యొక్క డివైజ్ అనేది మనకి డిసెంబర్ 25 అయితే సేల్ లోకి తీసుకురాబోతున్నారు. సో గాయస్, డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ అయితే కొనద్దు, జస్ట్ టెక్నిక్స్ లో కవర్ చేయాలని చెప్పి చేస్తున్నాను. బట్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం ఈ మొబైల్ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ కాదు. ఇది సిలియా ఏంటి గాయస్, ఇందులో వాడిన ప్రాసెసర్ మనకి Helio P35 ప్రాసెసర్ వాడారు. ఇదే ప్రైస్ కి మనకి లేటెస్ట్ ప్రాసెసర్ Qualcomm 662 అయితే అవైలబిలిటీ ఉంది రిమైనింగ్ ఫోన్స్. సో మీకు చెప్పాలని ఇన్ఫర్మేషన్ చెప్పాను కానీ బట్ ఈ మొబైల్ ఫోన్ అయితే కొనద్దు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గాయస్, మీకు ఆల్రెడీ చెప్పాను ఒక 3 days టెక్ న్యూస్ లో అనుకుంటా, సామ్సంగ్ అయితే M62 అనే గ్యాజెట్ మీద వర్కౌట్ చేస్తుంది. యాక్చువల్లీ M62 అంటే మనం అందరం మొబైల్ ఫోన్ అనుకుంటాం, బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అన్నట్టుగా
సామ్సంగ్ అయితే మొబైల్ ఫోన్ తీసుకురావట్లేదు. ఎం సిరీస్లో అయితే వాళ్ళు ఒక ట్యాబ్ని అయితే వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే ఈ ఒక్క ట్యాబ్ని అయితే మన ఇండియాలోనే ఆల్రెడీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేబీ మనం జనవరిలో అయితే ఈ ట్యాబ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ మేబీ ఈ ట్యాబ్ కానీ మనకి రీజనబుల్ ప్రైస్లో కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను ఈ ట్యాబ్ని కొని మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్స్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన. సో గైస్ మన రీసెంట్గా మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్. సో గైస్ ఇప్పుడైతే గూగుల్ అండ్ అయితే సేమ్ టైమ్ క్వాల్కామ్ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. సో ఏ మొబైల్ ఫోన్స్ అయితే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే క్వాల్కామ్ 8 అయితే రాస్తున్నాయో, సో ఆ యొక్క మొబైల్ ఫోన్స్కి అయితే నియర్లీ 4 years వరకు అయితే ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేయాలని రూల్ అయితే పెట్టబోతున్నారు. సో గైస్ ఇది ఒక ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూసుకుంటే రీసెంట్గానే ఈ యొక్క ఇయర్ ఆగస్ట్లో మనకి సామ్సంగ్ అయితే వాళ్ళ యొక్క నోట్ 20 సిరీస్ లైనప్కి అయితే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని అఫీషియల్గా రోల్ అవుట్ చేసే స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం ఇంకా మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, సో యాజ్ యూజువల్ ఏ పిక్సెల్ మొబైల్ ఫోన్ సరే మనకి కంటిన్యూస్గా 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ కొన్ని రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే మనకి 2 years వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ ఈ రూల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ రేంజ్గా ఉంది ప్రాసెసర్, బట్ వెరీ సూన్ ఈ రూల్ అనేది మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్ కూడా వచ్చేయచ్చు. సో ఇది రియల్లీ ఇంట్రెస్టింగ్ గాయస్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్జీ నుంచి. సో గాయస్ చాలా మంది యూట్యూబర్స్ పబ్జీ ఈరోజు వచ్చేస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది వీడియోస్ చేశారు. బట్ నేనైతే వీడియోస్ చేయలేదు కావాలని చెప్పి, బికాజ్ ఎందుకంటే పబ్జీ అనేది మనకి ఎక్కడ అఫీషియల్గా అయితే పబ్జీ అనౌన్స్ చేస్తుంది, కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పబ్జీ ఎప్పుడు వస్తుందని. బట్ మన యూట్యూబర్స్ ఏంటంటే వీడియోస్ చేశారు, బట్ నేను కావాలని చేయలేదు. బట్ గాయస్ ఇప్పుడు చూసుకుంటే పబ్జీ అయితే మనకి ఒక ఇయర్లో అయితే ఖచ్చితంగా రాదు. ఇంకా మనం పబ్జీని అయితే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అఫీషియల్ పర్మిషన్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు, సో ఇంకా టైం పట్టింది పబ్జీ రావడానికి. బట్ ఏదైనా కూడా పబ్జీ అయితే మన ఇండియాలో తీసి చేస్తూనే ఉంటుంది, మేము కమ్ బ్యాక్ వెరీ సూన్ వస్తున్నామని. బట్ రియాలిటీకి వచ్చేసరికి పబ్జీ అయితే నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ యొక్క 2020లో అయితే ఇంపాసిబుల్, మేబీ 2021లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెల్ గైస్ ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకి పోకో M3. సో గాయస్ ఈ మొబైల్ ఫోన్ చాలా స్టైలిష్గా డిజైన్ అయితే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో TUV సర్టిఫికేట్ అయితే పొందడం జరిగింది. సో గాయస్ దీని అర్థం ఏంటంటే వెరీ సూన్ మనమైతే ఈ మొబైల్ ఫోన్ ఇండియాలో అయితే లాంచ్ అయితే చూడొచ్చు. సో గాయస్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇది ఫస్ట్ న్యూస్ మనకు వచ్చేసరికి Redmi 9 పవర్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ స్పెక్స్ గాడ్ ఈ పోకో M3 కూడా, బట్ డిజైన్ వైజ్ చూసుకుంటే మాత్రం పోకో X3 మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో వెల్ గైస్ ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అనిపిస్తుంది టెక్ న్యూస్ ఇంతవరకే. సో ఎపిసోడ్ ఎండింగ్ చిన్న రిక్వెస్ట్. సో గైస్ మీరు ఎవరైనా మొబైల్ షాప్స్ ఉంటే కాస్త నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఎందుకంటే మీతో నేను డీల్ అవుతాను. సో మనకి ఇప్పుడు లాంచ్ అయిన Redmi 9 పవర్ మొబైల్ ఫోన్ అయితే నాకు మన ఛానల్లో అయితే పర్చేజ్ చేసి అన్బాక్స్ చేయాలని ఉంది. బట్ అది మళ్ళీ రీసేల్ ఎలాగో నాకు అర్థం అవ్వట్లేదు. సో దానికోసం చెప్పి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో నాకు ఏమైనా ఐడియాస్ అయితే మీ కామెంట్ సెక్షన్ చెప్పండి, డెఫినెట్గా నేను తీసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. సీ యూ వెరీ సూన్ గాయ్స్. ధన్యవాద్.